టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై వస్తున్న అత్యాచార ఆరోపణలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. తనను పని ప్రదేశాల్లో అత్యాచారానికి ఒడిగట్టాడంటూ లేడీ కొరియోగ్రఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రేప్తో పాటు పలు కేసులు నమోదు చేశారు. ముంబై, చెన్నైతో సహా పలు ప్రాంతాల్లో తనపై లైంగిక దాడి చేశాడు అని, చివరికి క్యారవాన్లో కూడా తన పైత్యాన్ని ప్రదర్శించాడని తెలిపింది బాధితురాలు. ఇక మతం మార్చుకోవాలని, పెళ్లి చేసుకోవాలంటూ ఇబ్బంది పెట్టాడని కంప్లైంట్లో పేర్కొంది. మానసికంగా, శారీరకంగా హింసించడమే కాకుండా పనివ్వకుండా ఇబ్బంది పెట్టాడు అని, బెదిరిస్తున్నాడని తెలిపింది. జానీ మాస్టర్ మాత్రమే కాదు, ఆయన భార్య కూడా తన ఇంటికి వచ్చి దాడి చేశారంటూ వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటనపై సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజాగా అనసూయ భరద్వాజ్ కూడా రియాక్ట్ అయింది. ఇక ఇంతకాలం ఆ అమ్మాయి అనుభవించిన బాధకు నేను నిజంగా చింతిస్తున్నాను. మహిళలు, అమ్మాయిలు తమకు ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితులు చెప్పేందుకు చాలా టైం తీసుకోవడం చాలా బాధగా ఉంది. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తక్షణమే చెప్పాలి. ఇలా చేస్తే సానుభూతి పొందడం కన్నా సమగ్రతను ప్రశ్నించేలా చేస్తుంది. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే, అసౌకర్యంగా, అగౌరవంగా అనిపించినప్పుడు దాన్ని దాచిపెట్టకుండా బయటకు చెప్పండి. దీనివల్ల మీ తర్వాత వచ్చే తరాలకు కూడా సహాయం చేసిన వాళ్ళవుతారు. నేను బాధిత యువతితో కొద్ది రోజులు పనిచేశాను. అమ్మాయి పుష్ప సెట్స్లో 2-3 సార్లు చూశాను. కానీ ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియనివ్వకుండా దాచిపెట్టింది. మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్ను ఏమాత్రం తగ్గించలేవు. కానీ మనసులో దాచుకుని బాధపడడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఒకరికి ఒకరు మనం నిలబడాల్సిన అవసరం, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పని ప్రదేశాల్లో తోటి మహిళలకు ఇబ్బందులు ఎదురైతే నేను స్పందిస్తాను. వారికి మద్దతుగా నిలబడతాను. బాధితురాలికి న్యాయం జరగాలని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్ట్గా ఉన్న ఫిల్మ్ ఛాంబర్తో పాటు ఓడబ్ల్యూ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక వర్క్ ప్లేస్లో మహిళలందరికీ ఇలాంటి పరిస్థితులు ఎదురుకావని ఆశిస్తున్నాను అంటూ ఇన్స్టా స్టోరీస్లో పేర్కొంది. ఇక ఇప్పటికే చిన్మయి, పూనం కౌర్ వంటి సినీ సెలబ్రిటీస్ ఆమెకు అండగా నిలుస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ సైతం ఆమెకు మద్దతుగా నిలిచినట్టుగా వార్తలొస్తున్నాయి. ఆమెకు తన సినిమాలో ఛాన్సులు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.